ముందే కదా మాట్లాడుతుంది బడ్జెట్. సరే, ఇప్పుడు బడ్జెట్ సంబంధించినంత వరకు ఏంటంటే బడ్జెట్లో రైతాంగానికి రుణమాఫీ సంబంధించినంత వరకు కేటాయింపులు మొన్న పెట్టినటువంటి సాధారణ బడ్జెట్లో కానీ నిన్న పెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లో కానీ రుణమాఫీ సంబంధించినటువంటి ఈ నిర్ధాలు ఖచ్చితంగా ప్రకటించలేదు. 5,000 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. అదే రకంగా వచ్చేసరికి ఇప్పటికీ చాలామంది రైతులు రుణమాఫీ రద్దు అవుతుంది అనేటువంటి ఆశతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన జిల్లాకు కూడా ఆ రేషియో వచ్చేసరికి చాలా తక్కువగానే రుణమాఫీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ యొక్క బడ్జెట్లో ఈ రుణమాఫీకి నిధులు పెంచాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ యొక్క వాటి యొక్క 10-1 అడంగళ్ళు బేస్ తోటి రుణాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వాటి రద్దు అవుతాయని చెప్పలే బ్యాంకింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. మాకు పాస్ పుస్తకాలే అనేటువంటి బేస్ అని చెప్తా ఉన్నారు. పాస్ పుస్తకాలే చాలా తక్కువ మంది మాత్రం ఉన్నాయి. చాలా ఎక్కువ మంది మాత్రం 10-1 అడంగలు బేస్ చేసుకొని సహకార బ్యాంకుల్లో కానీ నేషనల్ బ్యాంకుల్లో కానీ రుణాలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకి రద్దు అయ్యే పరిస్థితి కనపడదు, రద్దు అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల వీటన్నిటి మీద క్లారిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే రైతాంగాన్ని పూర్తిగా రుణాలని ఆ రోజు ఎన్నికల్లో ఏ వాగ్దానం అయితే అమలు జరిపారు అన్ని రకాల రైతులు రుణమాఫీని మేము చేస్తామని చెప్పి చేశారు. దాన్ని పూర్తిగా రుణాలు రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే రకంగా నిన్న వ్యవసాయ బడ్జెట్ కూడా దానికి లింక్ ప్రవేశపెట్టారు. ఈ 2 బడ్జెట్లలో ప్రధానంగా రైతుల రుణమాఫీ సంబంధించినంత వరకు దాదాపు 60,000 కోట్ల పైచిలుకు రైతాంగానికి రుణాలు రద్దు చేయాల్సిన అవసరం, క్రాప్ రుణాలు, పంట రుణాలు రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని కేటాయించడం అనేటువంటిది జరిగింది. మిగతా ఏ రకంగా వాటిని సమకూర్చుకుంటారా అనేటువంటిది కూడా ఒక అంచనా అనేటువంటిది లేదు. తర్వాత రుణమాఫీకి సంబంధించినంత వరకు కూడా విధి విధానాలు ఇప్పటికి కూడా అగమగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి రుణాలు క్రాప్ లోన్లు అవి రద్దు అవుతాయి. 10-1 అడంగళ్ళు మీద చాలామంది రైతాంగం సహకార బ్యాంకుల్లోనూ ఇతర నేషనల్ బ్యాంక్స్లోనూ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ఈ పరిస్థితుల్లో పాస్బుక్లు లేవనే పరిస్థితుల్లో రుణాలు రద్దు అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. రుణాలు రద్దు కావడం అనేది జరగదు. అందువల్ల ఇది పెద్ద సమస్య అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా బ్యాంకింగ్ వాళ్ళ చుట్టూత రైతాంగం రుణాలు రద్దు అయిపోతాయిలే అనేటువంటి ఆశతో కూడా కొంతమంది రైతాంగం ఉన్నారు. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైతులు మరలా పంటకి కొత్తగా రుణాలు తీసుకోవాలి. ఆ రుణాలు తీసుకునేటువంటి సందర్భంలో ఈ పాత రుణాల సంగతి ఏమైనా అనేటువంటిది తేల్చుకున్న తర్వాతనే బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు ఈ యొక్క కొత్త రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల చాలామందికి కొత్త రుణాలు పొందేటువంటి పరిస్థితి లేకుండా పోకూడదు. అది ప్రభుత్వం కూడా తక్షణ ఈ విషయాన్ని కూడా ఆలోచించాలని మేము కోరుతాము. రెండోది వచ్చేసరికి వ్యవసాయ బడ్జెట్లో కానీ అదే రకంగా మన మామూలు సాధారణ బడ్జెట్లో కానీ మన జిల్లాకు సంబంధించినంత వరకు
చింతల దేవులు అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మన జిల్లాకు రావాల్సిన సందర్భంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా నిర్ణయించారు. అదే రకంగా దాన్ని బట్టే మంత్రులు కూడా పర్యటన చేశారు చింతల దేవికి. తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా పర్యటన చేశారు. దాని మీద కొంత కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి అనిపించారు. 3 జిల్లాలకి కేంద్రంగా ఉన్నటువంటి ఏరియా, దాదాపు ప్రభుత్వానికి ఖర్చు లేనటువంటి ఏరియా. దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఎవరికి ఇది మిత్తంగా ఏం తేల్చుకోవాలనేది జరగలేదు. అందుకని చింతల దేవి అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా ఉంటుంది. ఉపాధి హామీకి సంబంధించినంత వరకు కూడా మన జిల్లాలో దాని ఎఫెక్టివ్గా దానికి సంబంధించిన కేటాయింపులు కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు. కేటాయింపులు ఇక్కడ స్టేట్ బడ్జెట్లో లేకపోయినా ఆ నిధుల్ని వ్యవసాయానికి అనుసంధానం పేరుతోటి ఒక రకంగా ఏంటంటే యంత్రాలను తీసుకొచ్చి పెట్టి చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అటువంటి పరిస్థితి కాకుండా వ్యవసాయం ఈరోజు యాంత్రీకరణ వచ్చి అదే రకంగా వ్యవసాయ పనులు ఒక రకంగా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు, కౌలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది పేద రైతులు కూడా వీళ్ళందరికీ కూడా పనులు కావాల్సిన పరిస్థితి ఉంది, ఉపాధి పనులు కావాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో వాళ్ళ చేత పని చేయించుకున్న యంత్రాల చేత పని చేయించి ఆ రకంగా ఆ డబ్బులు కాంట్రాక్టర్లు తర్వాత వచ్చేసరికి వాటి యజమానులు పొందేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది సరైనది కాదు. వ్యవసాయం అభివృద్ధి దాని సంగతి తర్వాత కానీ వ్యవసాయ కార్మికులకి పూటగడవని పరిస్థితి, నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉందనేది ఈ సందర్భంగా గమనించాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయకూడదనేటువంటి, రైతాంగానికి రుణాలు మాఫీని ఖచ్చితంగా అమలు జరిపి పూర్తిగా రుణాలు రద్దు చేయాలనేటువంటిది. తర్వాత మన జిల్లాకు ప్రత్యేకంగా సంబంధించిన వరకు ఈ యొక్క వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీని చింతల దేవులు పెట్టేదానికి అవసరమైన దాంట్లో మన ప్రజానీకం అందరూ కూడా, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఆందోళన చేయాలని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం.
దర్శన ప్రాప్తిరస్తు. Kita
धर्मपत्नी विजयलक्ष्मी नाम